ఫ్రెండ్స్, మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అదేంటి అంటే, ఇక్కడ ఒకసారి పాప అడవిలోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ ఇంటి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది. అయితే మొదట 40 ఎకరాల పాము తోటలు ఉన్నాయి కదా! అక్కడే ఉంటుంది పాప. ఏముంది, చిన్న పాప కదా! అందులో ఉదయం 11 గంటల 14 నిమిషాలకి అప్పుడే ఆమె పాప కొంచెం పొద్దున్న పాలు తాగింది. ఇంకేం లేవు పాపకి ఇక తిండి, నీళ్ళు ఏం లేవు. అయితే ఇక పాప దగ్గర ఉండే ఒకే ఒక విషయం ఏంటంటే ఈ కుక్కపిల్ల. ఈ కుక్కపిల్లను పాప ఎలాంటి వాళ్ళంటే అసలు ఇంకా ఫ్రెండ్స్ అనమాట. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఒక సిబ్లింగ్ ఉంటే అంటే ఈ పాపకి ఒక చెల్లి, తమ్ముడు ఆడుకునే వయసులో ఉంటే ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటదనమాట. అయితే పాప ఈ కుక్క చెవులు పట్టుకుని లాగిందనుకోండి, ఈ కుక్క కూడా గౌన్ పట్టుకుని లాగేదనమాట. అట్లాగే ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీ. ఈ పాప జోలికి ఎవరైనా వచ్చినా, పాపని ఎవరైనా తిడుతున్నట్టు అనిపించినా కూడా ఈ కుక్క మీద కరిసేదంట. అయితే అలాంటిది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పాప ఇంటి నుంచి దాదాపుగా ఇంత దూరం వరకు పాప వెళ్ళిపోయింది. ఈ టేకు చెట్ల వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది అనేది చాలా మిస్టరీ. యాక్చువల్లీ నార్మల్‌గా కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళాలి అంటే ఎంత తక్కువలో తక్కువ స్పీడ్‌గా నడిచినా నడిచేవాళ్ళైతే 20 నిమిషాలు పట్టిద్ది. అలాంటిది చంటి పిల్ల ఎలా నడిచేసింది అంత ఇది? అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే కొండ ప్రాంతం. అంటే ఈ కొండ ప్రాంతం దగ్గరే కొంత ఏడుపు వినిపించింది అని చెప్పేసి ఎవరైతే ఈ పాప ఫెన్సింగ్ దాటి వెళ్ళిపోతుంది మీ పాప అని చెప్పాడో అతనే అన్నాడనమాట. నాకెందుకు పాప కొండ వైపు వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు ఏడుపు వినిపిస్తుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు పాపతో ఉన్న కుక్క పిల్ల చచ్చిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ కుక్క వలన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కుక్క చనిపోయిన తర్వాత కేసు మరొక పెద్ద మలుపు తిరగబోతుంది. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు పాప ఉంది. పాప ఎక్కడుంది తెలీదు. అయితే ఈ కుక్క కరెక్ట్‌గా అదే జీపీఎస్ ట్రాకర్ పెట్టిన రోజే ఎందుకు చచ్చిపోయింది? ఏదైనా తేడా జరిగిందా? లేకపోతే ఏదైనా డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందా? అనేది గనుక చూస్తే యాక్చువల్లీ ఆ పాప ఆ కుక్కపిల్ల ఏం తినట్లా. దానికి ఫుడ్ పెట్టారు, అన్నీ పెట్టారు గానీ ఏం తినట్లా. ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటోంది. అయితే ఆ కుక్కకి విషప్రయోగం జరిగినట్టయితే పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా ఆ విషయం గురించి బయటకొస్తుంది. లేదంటే ఆ కుక్క నోటి దగ్గర అలాగే చుట్టుముట్టు గాయాలున్నాయి. అయితే అవి ఇంకొక జంతువు చేసిన గాయమా? లేదంటే మనుషులు చేసిన గాయమా? అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. సో, ఖచ్చితంగా కుక్కకి పోస్ట్ మార్టం చేయాలి. అంతేకాకుండా ఇంకొకటేంటంటే పాపని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్తే కుక్క ఎదురుదారి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గత 8, 10 రోజుల్లో తుని లేదా ఈ అగ్రహారం, దొండవాక పరిసర ప్రాంతాల్లో కుక్క కాటుకి అంటే ఈ కుక్క ఎవరినైనా కరుస్తది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పిల్ల తల్లినే కరిచేసింది. అలాంటిది ఎక్కడో అక్కడ పంటికాటైతే పడిద్ది. సో, ఎవరైనా కుక్కకి ఏమన్నా కుక్క కాటుకి ఎవరైనా మందులు వేయించుకున్నారా అనేది కూడా అడగాల్సి ఉంది. అయితే పాప అదృశ్యమైన రోజు కేవలం జుబ్బాతో మాత్రమే ఉందని తల్లి చెప్పింది. పాపను మొదటిసారి చూసామన్న వ్యక్తి కేవలం డ్రాయర్ మాత్రమే ఉందని చెప్పాడు. సో, ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ పాప జుబ్బా అంటే చిన్న పిల్లలకి వేసే జుబ్బా. అయితే మామూలుగా చిన్న పిల్లలకి డ్రాయర్, డైపర్స్ అవి వేస్తారు కదా! కానీ ఫస్ట్ టైమ్ అయ్యో! పాప వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈడ్చుకుంటాని పాప రా పాప అని ఉంటే జుబ్బా కూడా లేదు. పాప ఓన్లీ డ్రాయర్ మీదే ఉంది. చిన్న పాప. సో, ఇక సో, ఇంకేమైనా అంటే ఆ పిల్లల అవయవాలు తీసుకొని అమ్మేసేవాళ్ళు ఎవరైనా వచ్చారా అనే దానిపైన కూడా ఆలోచించాలి అంటే ఫస్ట్ ఈ కుక్కకి పోస్ట్ మార్టం చెయ్యాలి.